సో ఎస్టర్డే మనం మాట్లాడుకుంది అబౌట్ 4 వాల్యూస్ కదా. Hmm. 4 వాల్యూస్ Hmm. మాట్లాడుతున్నాం. సో ఈరోజు మనం మాట్లాడుతున్నది బేసిక్స్ 12 ప్రిన్సిపల్స్. ఓకే, Okay. సో కెన్ యూ రీడ్ ది ఫస్ట్ ప్రిన్సిపల్? వాట్ వాస్ దట్? Hello. యా, కెన్ యూ రీడ్ ది ఫస్ట్ ప్రిన్సిపల్? Our highest priority is to satisfy the customer through early and continuous delivery of valuable software. రైట్. ఈ ప్రిన్సిపల్ ఏం చెప్తుందంటే అండి మనకి ఎట్ ఎనీ కాస్ట్, ఓకే, Okay. at any cost our highest priority is to satisfy the customer. Okay, so Okay. just consider someone wants to buy a product from Amazon. Okay, Okay. someone wants to buy a product from Amazon. సో వాళ్ళకి ఏమిటండి, ప్రొడక్ట్ ఎలా పడితే అలా ఉంటే నచ్చుద్దా? No. నో కదా. సో కస్టమర్ సాటిస్ఫాక్షన్ అయ్యేటట్టు ఉండాలి. కాబట్టి Okay. ఆ కస్టమర్కి సాటిస్ఫాక్షన్ ఉంటేనే కదా బై చేసేది. Correct. వితౌట్ Hmm. హ్యావింగ్ ఎనీ సాటిస్ఫాక్షన్ డూ యూ థింక్ కెన్ హీ బై ఇట్? No. నో. ఎంత మనీ ఉన్నా కానీ బై చేయడు కదా. ఇఫ్ ది ప్రొడక్ట్ ఈస్ వాల్యుబుల్ దెన్ ఓన్లీ హీ విల్ బై ఇట్, రైట్? ఇక్కడ Yes. కూడా అంతే Yes. అనమాట. సో కస్టమర్ మనకి పే చేస్తాడు కాబట్టి అతనికి మనం ఏం చేయాలండి, మనం డెవలప్ చేసే ప్రొడక్ట్ ఒక వాల్యుబుల్ ప్రొడక్ట్గా ఉండాలి. ఓకే, త్రూ దాని నుంచే హీ కెన్ ఎర్న్ సమ్ మనీ, రైట్ ఆర్ రాంగ్? అండ్ దట్ Yes. అది ఎలా ఉండాలండి, ఇట్ షుడ్ బీ ఇన్ ఎ కంటిన్యూస్ డెలివరీ. ఓకే, కంటిన్యూస్గా మనం డెలివర్ చేస్తూ ఉండాలి. అదేమి ఎలా అంటారు, ఏదో నెలకు ఒకసారో 2 నెలలకు ఒకసారో అలా కాదు డెవలప్ చేసి ఇవ్వడం. అంటే ఒక పీరియడ్ ఉంది అంటే ఆ పీరియడ్ ప్రకారం వీ హ్యావ్ టు డెవలప్ ది సాఫ్ట్వేర్ అండ్ వీ హ్యావ్ టు డెలివర్ ది సాఫ్ట్వేర్. అండర్స్టూడ్? Understood. రైట్. సో కెన్ యూ రీడ్ ది సెకండ్ ప్రిన్సిపల్? Welcome change requirements, even late in development. Agile process harness change for the customer's competitive advantage. రైట్. సో ఇక్కడ ఈ ప్రిన్సిపల్ ఏం చెప్తుందంటే, సో ఈ 12 ప్రిన్సిపల్స్ వీఆర్ హ్యావింగ్ 12 ప్రిన్సిపల్స్. ఓకే, if I come down you can see 12 principles, right? The Yes. last number is 12. So ఈ 12 principles are related to 4 values. Okay. ఓకే, సో మీరు ఇప్పుడు చదివిన సెకండ్ ప్రిన్సిపల్ ఏదైతే ఉందో అది 4 values లో దేనికి రిలేట్ అవుతుంది? కెన్ యూ గెస్? Welcome change requirements. Responding to change. రెస్పాండింగ్ టు ఇట్, ఫోర్త్ వాల్యూ, రైట్? సో Yes. అంటే ఇక్కడ మనకి ఏమర్థమవుతుందండి, ఆ పైన వీటినే కింద పైన 4 values ని ప్రిన్సిపల్స్ అన్ని రిలేటెడ్ లో ఉంటాయి, రిలేషన్ Okay. లేకుండా ఏది ఉండదు. Okay. ఓకేనా? అంటే ఇక్కడ వెల్కమ్ చేంజింగ్ రిక్వైర్మెంట్స్ అన్నాడు. ఓకే, Okay. అంటే ఏంటండి ఇక్కడ దీని అర్థం, మనకి ఎప్పుడు పడితే అప్పుడు రిక్వైర్మెంట్స్ చేంజ్ చేస్తారనుకో మనం అప్పుడు యాక్సెప్ట్ చేయగలమా? No. లేదు, రైట్? ఒక సర్టెన్ పీరియడ్ అనేది ఉండాలి, ఒక సర్టెన్ టైం అనేది ఉండాలి, అవునా? సో అలాంటి Yes. టైంలోనే మనం డెవలప్ చేయగలము, మనం డెలివర్ చేయగలం ఒక ప్రోడక్ట్ అనేది, రైట్? సో ఇప్పుడు సంథింగ్ ఏదో డెవలప్ చేస్తున్నామండి మనం, ఓకేనా? సో ఆ ప్రోడక్ట్ని డెలివర్ చేయడానికి మన దగ్గర వీఆర్ హ్యావింగ్ ఓన్లీ జస్ట్ కన్సిడర్ ఓన్లీ 1 hour ఆఫ్ టైం. Okay. ఓకేనా? ఇంకా ఒక లేకపోతే 1 day ఉంది, Mm. ఓకేనా? ఇంకా ఓన్లీ ఒక 1 dayనే ఉంది. ఇప్పుడు ఏం చేశాడండి అతను, ఇంకో న్యూ న్యూ ప్రోడక్ట్ డెలివర్ చేశాడు, ఐ మీన్ న్యూ టికెట్ తీసుకొచ్చాడు అతను. Okay. ఓకేనా? ఇప్పుడు ఆ టికెట్ని తీసుకొచ్చి మనల్ని ఇప్పుడు వేరే టికెట్తో చేంజ్ చేసి ప్రీవియస్గా ఉన్న 1 hour టికెట్ ఉంది చూసారా, ఆ Mm. 1 hour టికెట్ని చేంజ్ చేయమంటున్నాడు. Okay. ఓకేనా? మరి మనం చేంజ్ చేయగలమా? No. టైం ఉంటే చేంజ్ చేయగలం, Okay. ఓకేనా? ఒకవేళ టైం లేదనుకోండి చేంజ్ చేయగలమా? No. చేయలేము. చేయగలం, రైట్ ఆర్ రాంగ్? Yes. సో అలాంటి కేసెస్లో మనం ఏం చేయాలండి, చేంజెస్ చేస్తాం, Okay. ఓకేనా? చేంజెస్ అనేవి చేస్తాం, బట్ ఆ చేంజ్కి మనము ఒక ప్రయారిటైజేషన్ అనేది చేసేటట్టు ఉండాలి. ఓకే, Okay. Okay. రైట్. ఇక్కడ అది అది ఎలా చేయాలంటున్నాడండి, ఈవెన్ ఇన్ లేట్ డెవలప్.
లేట్ అయినా Okay. కూడా చేయండి అని. బట్ ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ అస్. ఓకే, Okay. ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ అస్, బట్ ఇన్ సమ్ కేసెస్ వీ కెన్. ఓకేనా? ఎందుకని, Okay. ఎందుకు చేయమంటున్నాడు అంటే సింపుల్ రీజన్. మనది ఏంటండి వెబ్సైట్? అమెజాన్. ఓకే, సమ్వన్ ఈస్ డెవలపింగ్ ఫ్లిప్కార్ట్. ఓకేనా? Hmm. ఇప్పుడు మనకి బిగ్ బిలియనర్ డేస్ అని ఇలాంటివి వస్తూ ఉంటాయి, చూసారు ఎప్పుడైనా? ఏంటండి? బిగ్ బిలియనర్ డేస్ అని, బిగ్ బిలియన్ డేస్ అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్. అమెజాన్ గ్రేట్ ఇండియా సేల్, రైట్? ఏదైనా రిపబ్లిక్ డే సేల్ అని ఇలా ఇస్తూ ఉంటాడు, చూసారా? పర్చేస్ చేశారు ఎప్పుడైనా? చేశాను, చాలా సార్లు చేశాను. ఎస్, రైట్. అంటే అప్పుడు ఎందుకు పర్చేస్ చేశారు? మామూలుగా ఉన్నప్పుడు ఎందుకు చేయలేదు? అప్పుడు అంటే ఎందుకు పర్చేస్ చేశారు? డీల్స్ ఒక్కోసారి బాగుంటాయి, బట్ ఒక్కొక్కసారి జిమిక్స్ చేస్తాడు. బట్ ఓకే, డీల్స్ కూడా ఒక్కోసారి బాగుంటాయి. కొన్ని ప్రొడక్ట్స్ మీద వాడు ఏం చేస్తాడంటే ఆల్మోస్ట్ 50% ఆఫ్ అని ఇస్తాడు. ఆ, ఓకే, మనం ఏం చేద్దాం, జస్ట్ ఎగ్జాంపుల్ కాబట్టి మొబైల్స్కి వెళ్ళిపోదాం. సో ఐఫోన్ 17 ఉంది, ఓకేనా? సో నార్మల్గా ఐఫోన్ 17 ఎంత? 1,50,000. ఓకే, ఇప్పుడు ఏం చేశాడంటే ఒక డీల్ ఇచ్చాడు అన్నమాట. ఓకే. ఓకే, ఒక డీల్ ఇచ్చాడు. ఆ డీల్ ఏంటండి? ఆ, మీరు కనుక ఈ 2 డేస్లో నా వెబ్సైట్లో మీరు పర్చేస్ చేస్తే యూ కెన్ గెట్ దట్ ఎట్ అరౌండ్ 1 lakh. ఓకే. ఓకే, 1 lakh వస్తుంది అంటున్నాడు. అంటే మరి అది బిగ్ డీలే కదా, కరెక్ట్. అవునా కదా? ఇట్స్ ఎ వెరీ బిగ్ డీల్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ కంపారిజన్ చేద్దాం. అమెజాన్, ఫ్లిప్కార్ట్. ఓకే, అమెజాన్లో మనకి ప్రైస్ ఎంత ఉందండి? 1,50,000 ఉంది, అవునా? ఓ సారీ, 1,700,000. ఓకే, ఇప్పుడు ఫ్లిప్కార్ట్లో ఎంత ఉందండి? 1,50,000. ఓకే, అమెజాన్కి ఎంతమంది కస్టమర్స్ ఉన్నారండి? ఒక 1 మిలియన్ కస్టమర్స్ ఉన్నారు. ఓకే, ఫ్లిప్కార్ట్కి ఎంతమంది కస్టమర్స్ ఉన్నారండి? ఒక 1 మిలియన్ కస్టమర్స్ ఉన్నారు. ఓకేనా? సో Okay. ఇదేంటండి? ఇట్స్ ది ప్రైస్ ఆఫ్ ఐఫోన్ 17. ఓకేనా? Okay. ఇట్ ఈస్ ది ప్రైస్ ఆఫ్ ఐఫోన్ 17. రెండిట్లి ప్రొడక్ట్స్ మనం సో ఇప్పుడు ఏం చేస్తున్నారండి? అమెజాన్ వాడు డీల్స్ ఇస్తున్నాడు. ఓకే, డీల్ ఇచ్చి ఏం చేస్తున్నాడండి? 1,50,000 ఉన్న ఫోన్ 1 lakh ఇస్తున్నాడు. Okay. Now you are the customer of Flipkart. You want to buy an iPhone 17. Now where you will buy it? అమెజాన్ లో పై చేస్తాను. But you are a Flipkart customer, right? ఎస్. But why you will come to Amazon? బికాస్ ఒక డీల్ ఉంది కాబట్టి. డీల్ ఉంది కాబట్టి. ఈ ఫ్లిప్కార్ట్ ఏమైనా మీద ఏంటి? కాదు కదా. నో. మీకు ఎంత ఫ్లిప్కార్ట్ నచ్చితే మటుకి 50,000 ఎక్స్ట్రా పెడితే నేను వెళ్ళి అక్కడే కొంటానని ఎవరు ఉండరు కదా అంత మూర్ఖంగా, అవునా కదా? 50,000 లాస్ వస్తుంది కదండి. కాబట్టి ఖచ్చితంగా ఏం చేస్తారు? యూ విల్ కమ్ హియర్ అండ్ యూ విల్ బై ఇన్ అమెజాన్, రైట్? ఇప్పుడు మీకులాగా ఒక 1 lakh పీపుల్ బై చేద్దాము అనుకుంటున్నారు. మరి ఇప్పుడు Okay. వాళ్ళంతా ఎక్కడ బై చేస్తారు? ఫ్లిప్కార్ట్లో బై చేస్తారా? నో, అమెజాన్కి వెళ్తాను. అమెజాన్ చేస్తారు. అంటే ఇక్కడ ఏమవుతుందండి? నౌ ది ఫ్లిప్కార్ట్ ఈస్ లూజింగ్ 100K, అవునా? అండ్ అమెజాన్ ఈస్ గెయినింగ్ 1.1 మిలియన్ కస్టమర్స్, అవునా కదా? ఎస్. నా ఇప్పుడు దీని రెవెన్యూ ఎంత వస్తుందండి? దిస్ రెవెన్యూ విల్ బి జనరేటెడ్ మోర్ and Flipkart revenue will be generated less. Am I right or wrong? ఎస్. ఎందుకని? lack of customers. ఎస్. అవునా? ఇక్కడ మనకి ఏం జరిగిందండి? వీఆర్ హ్యావింగ్ ల్యాక్ ఆఫ్ కస్టమర్స్. అది ఎలా జరిగిందండి? బికాస్ ఆఫ్ దట్ డీల్స్. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నాడు చూడండి, చేంజ్ ఆఫ్ కస్టమర్స్ ఫర్ ఏ కాంపిటేటివ్ అడ్వాంటేజ్. ఓకేనా? అందుకే మీరు ఎప్పుడన్నా చూసుండొచ్చు, అమెజాన్ వాడు ఏదన్నా ఆఫర్ ఇచ్చాడు అంటే వెంటనే ఫ్లిప్కార్ట్లో కూడా ఆఫర్ వచ్చేస్తుంది. ఓకే. ఎప్పుడన్నా చూసారా? ట్రై చేయండి ఒకసారి. ఓకే. ఓకే, ఎప్పుడైనా అమెజాన్లో ఆఫర్ నడుస్తుంది అనుకోండి, ఒక పెద్ద ఆఫర్. ఇప్పుడు రేపు దసరా ఆఫర్ ఉందా?
అలాంటి Hmm. ఆఫర్ ఏమైనా పెట్టాడు అనుకోండి, యూ విల్ గెట్ సేమ్ ఆఫర్ ఇన్ ఫ్లిప్కార్ట్. ఓకే, Okay. అమెజాన్ వేట్ల మీద అయితే పెద్ద పెద్ద బ్రాండ్స్ మీద డీల్స్ ఇస్తుందో అదే బ్రాండ్స్ ని ఫ్లిప్కార్ట్ కూడా ఇస్తుంది. Okay. ఎందుకంటే అమెజాన్ లో కొన్ని ల్యాక్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఫ్లిప్కార్ట్ లో కూడా కొన్ని ల్యాక్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. బట్ ఎందుకని ఫ్లిప్కార్ట్ అన్ని ల్యాక్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నా కానీ వాటి మీద ఒక్కొక్కకుండా అమెజాన్ ఏదైతే ఇస్తుందో దాని మీద ఇస్తుంది అంటే దే డోంట్ వాంట్ టు లూజ్ ది కస్టమర్స్. అవునా? Okay. ఇప్పుడు మహా అయితే వాళ్ళకి కొంత రెవెన్యూ తగ్గుద్ది. ఓకేనా, వాళ్ళకి ఇనిషియల్ గా కొంత రెవెన్యూ అనేది తగ్గుద్ది, బట్ కస్టమర్ లూజ్ అవ్వట్లేదు కదా. ఆ Yes. రెవెన్యూ ఎక్కడి నుంచి వస్తుంది? ఆ కస్టమర్ దగ్గర నుంచి వస్తుంది. ఇప్పుడు కస్టమరే లేడు అనుకోండి, ఆ రెవెన్యూ తోటి ఏం చేసుకుంటారు? అవునా Correct. కదా. సో ఇక్కడ కూడా అంత. ఇప్పుడు మనం ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాము. ఇక్కడ ఓన్లీ 100K ఉన్నారండి. ఓకే, 100Kనే ఉన్నారు. నౌ దిస్ వెబ్సైట్ ఈస్ మింత్రా. ఓకే, Okay. ఇప్పుడు ఈ మింత్రా వాడు ఏం చేస్తున్నాడు? సేమ్ ఐఫోన్ 17. ఓకేనా, సేమ్ ఐఫోన్ 17 వీడేం చేస్తున్నాడంటే 90,000కి వస్తున్నాడు. ఓకేనా, Okay. 1,50,000 ఉన్న దాన్ని వీడు ఏం చేశాడు? 90,000కి ఇస్తున్నాడు. Okay. ఇప్పుడు ఏం చేస్తారండి? ఇక్కడి నుంచి చాలా కస్టమర్స్ తగ్గిపోయి ఇక్కడ he will get around some 400K, అంటే 300K, 3 లక్షల మంది ఇక్కడ ఈ ఫోన్ ని పర్చేస్ చేశారు. అంటే నౌ మింత్రా ఈస్ గెటింగ్ కస్టమర్స్ అట్రాక్టెడ్ బై దిస్ ఐఫోన్. రైట్ ఆర్ రాంగ్? Yes. సో అందుకనే మీరు ఏదన్నా చూడండి, ఇప్పుడు ఫ్లిప్కార్ట్ వాడు ఏదైనా ఆఫర్ పెట్టాడంటే వెంటనే మింత్రా వాడు పెట్టేస్తాడు, అమెజాన్ వాడు పెట్టేస్తాడు అదే రోజు. Okay. ఓకేనా, అంటే మళ్ళీ వాళ్ళు నువ్వు ఈ రోజు పెట్టుకో, నువ్వు ఈ రోజు పెట్టుకుంటా అనేది ఉండదండి. ఓకేనా, Hmm. ఎందుకంటే వేరే వేరే రోజులు పెట్టుకున్నారంటే కస్టమర్లు మారిపోతూ ఉంటారు. ఓకేనా, కస్టమర్ అనేవాడు Okay. ఒక ఫిక్స్డ్ గా ఉండాలి. రైట్? సో అందుకనే వాట్ వీ డూ ఈస్ యూజువల్లీ వీ కెన్ సీ, ఇప్పుడు అమెజాన్ ఏదైనా ఆఫర్ పెట్టింది అంటే వెంటనే వీళ్ళు కూడా పెట్టేస్తారు. అర్థమైందా? Okay. ఎందుకని? ఒక కాంపిటీషన్ అనేది నడుస్తుంది వీళ్ళ మధ్య. ఆ అడ్వాంటేజ్ అనేది వేరే బ్రాండ్ తీసుకోకుండా ఉండాలి, ఐ మీన్ వేరే కంపెనీ తీసుకోకుండా ఉండాలి. ఓకేనా, ఆ అడ్వాంటేజ్ కనుక వాళ్ళు తీసుకున్నారు అంటే వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎ లాట్ ఆఫ్ లూస్. ఓకే, Okay. అందుకే ఆ లాస్ అనేది ఏంటండి? ఇట్స్ అ కస్టమర్. ఓకే, అందుకే ఏం చేస్తున్నారు ఇక్కడ? ఒక లేట్ గా డెవలప్ చేసినా పర్లేదు అంటున్నారు ఇక్కడ. ఓకేనా, Okay. ఈవెన్ వాట్ ఎవర్ యు ఆర్ డెవలప్ ఇన్ లేట్, నో ప్రాబ్లమ్ ఇన్ దట్, ప్లీజ్ బి డెవలప్. అర్థమైందా? Okay. రైట్. అండ్ కమింగ్ టు ది థర్డ్ పాయింట్, డెలివర్ వర్కింగ్ సాఫ్ట్వేర్ ఫ్రీక్వెంట్లీ. ఓకేనా, మనం ఏ Hmm. సాఫ్ట్వేర్ అయితే డెలివర్ చేస్తున్నామో దాన్ని ఫ్రీక్వెంట్ గా డెలివర్ చేయమంటాం. ఎలా డెలివర్ చేస్తామండి వాటిని? బై యూజింగ్ స్ప్రింట్స్. అవునా కదా, మనం ఎజైల్ మెథడాలజీలో ఎలా డెవలప్ చేస్తున్నాము? స్ప్రింట్స్ వైజే So, కదా. yes, అవునా, yes. 2 వీక్స్ కావచ్చు, 1 మంత్ కావచ్చు. 1 మంత్ అంటే 4 వీక్స్. Hmm. అర్థమైందా? 1 మంత్ అంటే Yes. 4 వీక్ ఆఫ్ స్ప్రింట్. బట్ 3 మంత్స్ అంటే 1 month అంటే so like 3 months అంటే 4 3s are 2. Like 1 week. Sorry, 1 month అంటే 4 weeks. ఎలాగ 4 కన్సిడర్ 4. చేసుకోవచ్చు మనం? ఎలా కన్సిడర్ చేసుకోవచ్చు? దాన్ని 3 మంత్స్ అంటే 1 వీక్ స్ప్రింట్ తీసుకోవచ్చు. అప్పుడు ఎన్ని వచ్చినట్టు? 12 వచ్చినట్టు. Okay. అర్థమైందో చెప్పింది నేను? అర్థమైంది. అంటే ఎలా చెప్పాను అంటే, ఇప్పుడు స్ప్రింట్ 1 వీక్ అనుకోండి, 3 మంత్స్ కి డెలివర్ చేశాను. అవునా కదా? అవును. 3 మంత్స్ కి డెలివర్ చేశానంటే ఎన్ని స్ప్రింట్స్? 3 months. సారీ, ఈసారి చెప్పండి క్వశ్చన్. యా, ఇప్పుడు నేను ఒక స్ప్రింట్ 1 వీక్ తీసుకున్నాను. ఓకే. ఓకేనా, ఇప్పుడు నేను స్ప్రింట్ 1 వీక్ తీసుకుంటే 3 మంత్స్ కి డెలివర్ చేయాలి నేను. 3 మంత్స్ ఓకే. కి డెలివర్ చేయాలి అంటే అప్పుడు ఎన్ని స్ప్రింట్స్ యూజ్ చేసినట్టు నేను? అప్పుడు 4 3s are 12 sprints. 12 స్ప్రింట్స్. అవునా కదా? Yes.
12 స్ప్రింట్స్ డెలివర్ చేసినట్టు, రైట్? సో Yes. నెక్స్ట్ ఏంటండి, ఇప్పుడు 2 వీక్స్ ఆఫ్ స్ప్రింట్ తీసుకున్నాను. Okay. అప్పుడు ఏంటండి మరి, అప్పుడు ఎన్ని స్ప్రింట్స్ డెలివర్ చేశాను? 6 sprints. 6ఆ? 3 months 3 days, అవును కదా. మరి అలాగా 4 వీక్స్ తీసుకున్నాను నేను. ఒక స్ప్రింట్ ఈజ్ Okay. ఈక్వల్ టు 4 వీక్స్. అప్పుడు 3 months అంటే ఎన్ని? 3 weeks. Sorry, 3 sprints కదా. 3 స్ప్రింట్సే కదా. Yes. సింపుల్. 4 months అంటే ఒక్కొక్క టికెట్ తీసుకున్నప్పుడు ఒక్కొక్కటి వచ్చేసరికి 3 months ఈజ్ ఈక్వల్ టు 1 స్ప్రింట్, Okay. రైట్? సో సింపుల్ లాజిక్ Yes. అన్నమాట. అలాగా 3 వీక్స్ తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుందండి, 3 monthsకి వచ్చేసరికి 4 స్ప్రింట్స్ అవుతాయి, Okay. రైట్ ఆర్ రాంగ్? Mm. అది అలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. కొంతమంది ఏం చేస్తారంటే దాన్నే ఇక్కడ చెప్పాడు అనమాట, డెలివర్ వర్కింగ్ సాఫ్ట్వేర్ ఫ్రీక్వెంట్లీ. దాన్ని ఎలా డెలివర్ చేయమంటున్నాడు? ఫర్ కపుల్ Frequently. ఆఫ్ వీక్స్. కపుల్ ఆఫ్ వీక్స్ అంటే 2 వీక్స్ అనుకోండి. Okay. 2 వీక్స్ అంటే ఎంత అర్థం? దాని అర్థం ఏంటి? 2 weeks sprint. 2 వీక్స్. ఇప్పుడు 1 వీక్ అంటే ఇట్స్ నాట్ 1 ఎ week కపుల్, sprint. రైట్? Okay. ఇట్స్ నాట్ ఎ కపుల్, రైట్? ఈ కపుల్ ఆఫ్ వీక్స్ అంటే Right. 2 అవ్వచ్చు, 3 అవ్వచ్చు, 4 అవ్వచ్చు కదా. Okay. Okay. ఐ మీన్ కపుల్ అంటే 2 అండి, బట్ నేను ఒక వేలో చెప్తాను. ఓకే. అర్థమైంది. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ ఏమంటున్నాడు, కపుల్ ఆఫ్ మంత్స్ అంటున్నాడు. కపుల్ ఆఫ్ మంత్స్ అంటే 2 months కింద కన్సిడర్ చేసుకోలేం కదా. అవును. ఓకే, 3 months తీసుకోవచ్చు, 6 months తీసుకోవచ్చు, 12 months తీసుకోవచ్చు, 9 months తీసుకోవచ్చు, రైట్? ఇట్ డిపెండ్స్. ఓకేనా, అర్థమైందా? అర్థమైంది. దాని ప్రకారంగా మనము వర్క్ ని డెలివర్ చేస్తూ ఉండాలి. ఓకేనా? అలా డెలివర్ చేసామనుకోండి ఏమవుతుందండి, మన వర్క్ కూడా తగ్గిపోతుంది షార్టర్ టైం స్కేల్లో. అండ్ నెక్స్ట్ థింగ్ విల్ బి, నెక్స్ట్ ఎలా ఉంటుంది అంటే, ముందు మనం మాట్లాడుకున్నాం గుర్తుందా, ఏది? ఒక షార్టర్ టైం స్కేల్లో మనం ఈ అజైల్ మెథడాలజీలో డెలివర్ చేస్తూ ఉన్నాం అనుకోండి, ఓకే, క్లయింట్ కూడా త్వరగా రెవెన్యూ జనరేట్ చేసుకోగలుగుతాడు అని చెప్పాను, గుర్తుందా? అవును. కరెక్ట్. రైట్? సో Yes. దాని ప్రకారంగా మనము ఆ వర్క్ ని డెలివర్ చేస్తూ ఉండాలి. బట్ నా డౌట్ ఏంటంటే, మనము ఎప్పుడైనా వాటర్ ఫాల్ డెలివర్ చేసామా? లేదండి. మరి ఎలా చేసాము వాటర్ ఫాల్లో? వాటర్ఫాల్ ఫేజ్ గేట్వే అప్రోచ్, లైక్ ఒక సైకిల్ అయిపోతే నెక్స్ట్ సైకిల్ అయిన వెంటనే తర్వాత ఓకే, మరి అప్పుడు కూడా డెలివర్ చేసామా? అప్పుడు కూడా డెలివర్ చేయలేదు, కంప్లీట్ అయిన తర్వాత డెలివర్ చేసాం. కంప్లీట్ అయిన తర్వాత డెలివర్ చేయగలుగుతాం, అవునా కదా? ఎస్. రైట్, సింపుల్ లాజిక్. ఓకే, సో వాటర్ ఫాల్లో మనం డెలివరీ చేయలేదు అసలు, సింపుల్ గా చెప్పాలి ఎస్. అంటే, రైట్? మొత్తం ప్రాజెక్ట్ అంతా అయిపోయిన తర్వాతే డెలివరీ చేయగలుగుతాం. ఓకేనా? సో బట్ అజైల్ మెథడాలజీలో అలా కాదు. మనం ఏం చేస్తామండి, సింపుల్ గా ఆ ఇంపార్టెంట్ ఐటమ్స్ అనేవి ఉంటాయండి మనకు కొన్ని, ఓకేనా, కొంత ప్రయారిటీ అనేది ఉంటుంది. ఓకే, ఆ ప్రయారిటీ వైజ్ మనము డెలివర్ చేసి డెవలప్ చేసి వాటిని డెలివర్ చేస్తామండి. ఓకేనా? రైట్. ఎనీ డౌట్స్ ఇన్ దిస్ థర్డ్ నో పాయింట్? డౌట్స్. రైట్, కమింగ్ టు ది ఫోర్త్ పాయింట్, బిజినెస్ పీపుల్ అండ్ డెవలపర్స్ మస్ట్ వర్క్ టుగెదర్ డైలీ త్రూఅవుట్ ది ప్రాజెక్ట్. ఓకేనా? అంటే ఏంటంటున్నాడంటే ఇక్కడ బిజినెస్ పీపుల్ అంటే ఎవరండి? క్లయింట్స్. ఎస్. ఓకేనా? క్లయింట్స్ అండ్ డెవలపర్స్ మస్ట్ వర్క్ టుగెదర్. ఓకేనా? క్లయింట్స్ అండ్ డెవలపర్స్ మస్ట్ వర్క్ టుగెదర్ డైలీ త్రూఅవుట్ ది ప్రాజెక్ట్. ఎందుకని అంటే సింపుల్ లాజిక్. ఎందుకని అంటే ఇప్పుడు డెవలపర్స్కి ఏమైనా డౌట్స్ రేజ్ అవ్వచ్చుగా, ఎస్. అవునా కదా? ఎస్. డెవలపర్స్కి మనీ రైజ్ అవ్వచ్చు, అవునా? మనీ అంటున్నానండి, డెవలపర్స్కి ఏమన్నా డౌట్స్ రైజ్ అవ్వచ్చు, రైట్? మరి అలాంటి సిచ్యువేషన్స్ లో క్లయింట్ కోసం వెయిట్ చేస్తూ ఉండాలి. క్లయింట్ వచ్చి మనకి చెప్తాడులే, అని, అవునా కదా? ఎస్. మరి అలాంటి హలో. సిచ్యువేషన్ లో క్లయింట్ వచ్చేదాకా వెయిట్ చేయగలమా?
నో అండి. అప్పుడు ప్రొడక్ట్ ఉన్నారు కానీ బిజినెస్ అనలిస్ట్ కానీ ఆహా! మరి తీసుకుంటారు. రావాలి. వాళ్ళకేదో వేరే ప్రాజెక్ట్స్‌లో ఏమంటారు? వాళ్ళు వేరే ప్రాజెక్ట్స్‌లో ఉన్నామండి మాకు కుదరదు అది ఇది అన్నారనుకో, మరి అసలు ఓకే. వర్క్ అనేది డిలే అయిపోతుందా లేదా? యెస్. కదా! సో, అందుకని ఏం చేస్తామో తెలుసా మనము? ఏం చేస్తామంటే ఆహ్, ఒక పర్టిక్యులర్ పర్సన్ అంటే ఫ్రమ్ ది క్లయింట్ ఎండ్ వాళ్ళని మనతో ఉండేటట్టు చూసుకుంటాం. ఓకేనా? ఓకే. సో, ఏమవుతుందండి అక్కడ? ఏమవుతుంది అంటే మనకేదైనా డౌట్స్ గాని ఏమన్నా వచ్చినాయనుకోండి, హి ఈస్ ది వన్ హూ కెన్ హెల్ప్ అస్. ఓకే. ఓకేనా? రైట్. అందుకే ఇక్కడ ఏం చెప్పాడంటే దే హావ్ టు వర్క్ టుగెదర్. అర్థమైందా? ఎనీ డౌట్స్ ఆన్ దిస్? యెస్. నో. 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 అర్థమైంది. ఓకే. రైట్. కెన్ యూ రీడ్ ది ఫిఫ్త్ పాయింట్? Fifth one, build projects around motivated individuals, give them the environment and support they need and trust them to get the job done. రైట్. ఓకే. ఇక్కడ ఏమంటున్నాడంటే బిల్డ్ ప్రాజెక్ట్స్ అరౌండ్ మోటివేటెడ్ ఇండివిడ్యువల్స్. ఓకే. జస్ట్ కన్సిడర్ ఈ పాయింట్ మనం ఎలా కన్సిడర్ చేసుకోవచ్చు అంటే సో మీరు ఆర్గనైజేషన్ చేంజ్ అవుదాం అనుకుంటున్నారు. Okay. ఓకేనా? మీరు ఆర్గనైజేషన్ చేంజ్ అవుదాం అనుకుంటున్నారు. బట్ మీకంటే ముందు ఆర్గనైజేషన్ చేంజ్ అయ్యారు. అక్కడ మీకు ఒక టీమ్ ఇస్తారు కదా! అవును. అవునా? ఆ టీమ్‌లో మీరు వర్క్ చేయాలా లేదా? కరెక్ట్. రైట్? ఆ టీమ్‌లో మీరు వర్క్ చేయాలి అంటే వాట్ యూ హావ్ టు డూ? మీకు వాళ్ళతో కొంచెం కొలాబరేషన్ అనేది ఉండాలా లేదా? Yes, yes. రైట్? ఇఫ్ యూ డోంట్ హావ్ దట్ మచ్ కొలాబరేషన్ కెన్ యూ వర్క్? No. నో. రైట్ ఆర్ రాంగ్? Yes. సో వాట్ యూ హావ్ టు డూ ఇన్ దిస్ కేస్? వాళ్ళతో కొలాబరేషన్ అనేది పెంచుకోవాలి. రైట్? Yes. Yes. మరి వాళ్ళతో మీరు కొలాబరేషన్ అనేది పెంచుకోవట్లేదు. మీ వర్క్ మీరే చేసుకుంటున్నారు. మరి అప్పుడు మిమ్మల్ని Okay. ఏమంటారండి? యూ ఆర్ ఎన్ ఇండివిడ్యువల్ పర్సన్. Okay. ఓకేనా? సో యూ ఆర్ యాన్ ఇండివిడ్యువల్ పర్సన్. సో Okay. ఇప్పుడు ఏమైందండి ఇక్కడ? సో ఇప్పుడు మీరు ఈ ఎజైల్ మెథడాలజీలో వర్క్ చేయాలి అంటే మీరు ఖచ్చితంగా యూ షుడ్ బి ఇన్ ఏ గ్రూప్. Yes. రైట్? యూ షుడ్ బి ఇన్ ఏ గ్రూప్. ఒకవేళ మీరు గ్రూప్‌లో లేరనుకోండి, రేపు ఏదైనా మీటింగ్స్ కావచ్చు, లేదంటే ఎవరికైనా ఏదైనా డౌట్స్ కావచ్చు. అవునా? Mm. మరి అలాంటన్నప్పుడు మీరు ఎలా ఐ మీన్ ఎలా టేక్ ఓవర్ చేసుకుంటారు? అవునా కదా? Yes, yes. సిట్యుయేషన్ విల్ బి అన్‌ఎక్స్‌పెక్టెడ్. Yes. రైట్? సో ఇన్ Yes. దిస్ కేస్ వాట్ యూ హావ్ టు డూ ఈస్ యూ హావ్ టు ఐ మీన్ ఏమంటారు? మీరు టీమ్ తోటి కాంటాక్టెడ్‌లో ఉండాలి. ఐ మీన్ ప్రతి ఒక్క పర్సన్ తోటి మీరు కొలాబరేట్ అయ్యి ఉండాలి. Okay. ఓకేనా? Mm. ఇఫ్ యూ డోంట్ హావ్ ఎ కొలాబరేషన్ కెన్ యూ సర్వైవ్? No, I can't survive. యూ కాంట్ సర్వైవ్. సింపుల్. ఓకేనా? సో అందుకని Okay. ఏమంటున్నారంటే ఒక ఇఫ్ ఏ న్యూ పర్సన్ కేమ్ ఇంటు ది ఆర్గనైజేషన్ ప్లీజ్ మేక్ హిమ్ ఆర్ గివ్ హిమ్ ది ఎన్విరాన్మెంట్ అండ్ సపోర్ట్. ఎందుకని? కొత్త పర్సన్ కదా! Okay. కొత్త పర్సన్ మరి కొలాబరేట్ అవ్వాలంటే టైం పడుతుంది కదా! Yes, yes. రైట్? సో మరి ఆ కొలాబరేషన్ అయ్యేదాకా మరి ఏం చేయాలండి అతను? అందుకే ఏం చేస్తారో తెలుసా? యాస్ ఎ స్క్రమ్ మాస్టర్స్ మేము ఏం చేస్తామో తెలుసా? కొత్తగా Okay. ఒక పర్సన్ జాయిన్ అయ్యాడనుకోండి, అతనితోటి టీమ్ బిల్డింగ్ యాక్టివిటీస్ అని అలాంటిటిని జాయిన్ చేయిస్తాం. Okay. ఎందుకని? ప్రతి ఒక్కళ్ళ గురించి తెలుసుకుంటారు కదా! Okay. అవునా కదా? Okay. ప్రతి పర్సన్ గురించి తెలుసుకుంటారు. రైట్? Okay. సో దట్ ఈస్ ది మెయిన్ రీజన్ వాట్ వి ఆర్ గోయింగ్ టు డూ ఈస్ సో ఫస్ట్‌గా జాయిన్ అయిన పర్సన్ ఎవరైతే ఉన్నారో అతని మీద వి ఆర్ గోయింగ్ టు ఫోకస్ ఎ లాట్. ఓకేనా? Okay. రైట్. వాట్ ఈస్ ది సిక్స్త్ పాయింట్? The most efficient and effective method of conveying information
to and within the development team is face-to-face conversation. సో ఇక్కడ ఏమంటున్నాడండి, ది మోస్ట్ ఎఫిషియంట్ అండ్ ఎఫెక్టివ్ మెథడ్ ఆఫ్ కన్వేయింగ్ ఇన్ఫర్మేషన్ విత్ ఇన్ ది డెవలప్మెంట్ టీమ్ ఈస్ వాట్? ఫేస్ టు ఫేస్ కన్వర్జేషన్. అవునా? ఇక్కడ ఈ ఫేస్ టు ఫేస్ కన్వర్జేషన్ అనేది ఎందుకని వచ్చింది అంటే, సో ఇప్పుడు నేనేం చేస్తున్నానండి, క్లాస్ చెప్తున్నాను. అవునా? మీరు అసలు వింటున్నారో లేదో నాకు ఎలా తెలుస్తుంది? రెస్పాండ్ అవుతున్నానో లేదు దాన్ని బట్టి తెలుస్తుంది. అవునా కదా? Yes. నాకు అసలు తెలుస్తుందా మీరు రెస్పాండ్ మీరు సరిగ్గా రెస్పాండ్ అవుతున్నారో లేదో అని నాకేమైనా తెలుస్తుందా? తెలీదు, బట్ నేను అడుగుతూ ఆన్సర్స్ ఉంటేనే తెలుస్తుంది. అవునా? బట్ ఐఎమ్ నాట్ ఆస్కింగ్ యూ ఎనీథింగ్. ఓకే, నా దగ్గర ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. ఓకే, నా దగ్గర ఏమున్నారండి, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. రైట్? వాళ్ళు ఏం చేస్తున్నారండి, సరే ఇప్పుడు మీరు ఒక్కళ్ళే కాబట్టి వింటున్నారా లేదో నేను చూడొచ్చు. అవునా? నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఏ సుజన్, హే కృష్ణ, ఆన్సర్ చెప్పండి అని అడుగుతున్నాను, మీరు చెప్తున్నారు. ఐఎమ్ రైట్ ఆర్ రాంగ్? అదే కనుక ఇప్పుడు నా దగ్గర గ్రూప్ పీపుల్ ఉన్నారు, ఒక 10 పీపుల్ ఉన్నారు. కెన్ ఐ ఆస్క్ దెమ్ బై టైం? No, we can't. ఐ కాంట్, రైట్? ఎందుకని అంటే ఇప్పుడు ఆ 10 మెంబర్స్ని అడుగుతూ ఉన్నాను అనుకోండి, నాకు చాలా టైం పడుతుంది కదా. It's a time taking process. Right? It's a time taking process. So for that reason, what I have to do? Face-to-face conversation. Yes, Open the face-to-face camera. conversation ఉందనుకోండి, అసలు వింటున్నారా లేదా అనేది కూడా నేను వాళ్ళని చెక్ చేసుకోగలుగుతాను. Okay. రైట్? అదే ఫేస్ టు ఫేస్ కాన్వర్జేషన్ లేదనుకోండి, ఏమవుతుంది నాకు? ఫేస్-టు-ఫేస్ కాన్వర్సేషన్ అంటే టీమ్ సైలోస్ లో ఉంటుంది, లైక్ సైలెంట్ గా ఉంటుందా ఉంటారు. లేదా, అర్థమవుతుందా లేదంటే ఎస్ ఎస్ అని వచ్చిన మెసేజ్ పెడతారు. అవునా? అదే నేను పక్కనే ఉన్నాను అనుకోండి, అందరూ నా పక్కనే ఉన్నారు, అప్పుడేమవుతుంది, అందరూ నా పక్కనే ఉంటే ఖచ్చితంగా వాళ్ళు వింటున్నారా లేదా అనేది నేను చూడగలుగుతాను కదా. అవునా కదా? సో సింపుల్ సినారియో అన్నమాట. ఓకే, సో ఫర్ దట్ రీజన్ వాట్ వీ హ్యావ్ టు డూ, వీ షుడ్ హ్యావ్ ఏ ఫేస్ టు ఫేస్ కాన్వర్సేషన్. ఓకే, మీరు ఇది కూడా అడగచ్చు, మనోజ్ ఒకవేళ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాము అప్పుడు ఏంటి పరిస్థితి అంటే ఓపెన్ ద కెమెరాస్. కెమెరాస్ ఓపెన్ చేసి రెస్పాండ్ అవుతున్నాడు లేదా? అవును మనోజ్, స్ప్రింట్ ప్లానింగ్ మీటింగ్ లో మీరు అదే మీటింగ్స్ లో అంతా మీరు కెమెరాస్ ఓపెన్ చేపిస్తారా, లేకపోతే మామూలుగా మీటింగ్స్ లో మీరు కెమెరాస్ ఓపెన్ చేపిస్తారా, లేకపోతే అట్లే కంటిన్యూ చేపిస్తారా? మేము కెమెరా ఓపెన్ చేపిస్తాం ప్రతి మీటింగ్ లో. ఓకే, అట్లీస్ట్ టర్న్ ఆన్ యువర్ కెమెరా అని చెప్పి మేము మీటింగ్ వింటున్నారా లేదా అని మేము ఖచ్చితంగా చూస్తామండి. ఎందుకంటే నాకు డెవలపర్కి అర్థమైందా లేదా అనేది ఇన్సూరెన్స్ నాకు తెలియాలి కదా. ఓకేనా? సో ఒకవేళ నాకు ఆ ఇన్సూరెన్స్ లేదనుకోండి, ఏమవుతుంది నాకు? కరెక్ట్. అవునా కదా? రైట్? సో ఇన్ దట్ కేస్ వాట్ ఐ హావ్ టు డూ, ఐ విల్ మేక్ దెమ్, ఐ మీన్ నేను వాళ్ళని అడుగుతాను ప్రతిసారి, ప్లీజ్ టర్న్ ఆన్ యువర్ కెమెరా. ఓకేనా? రైట్. ఎవరైనా ఒకవేళ ఏమంటారు, కెమెరా టర్న్ ఆన్ చేయకపోయినా కానీ ఐ విల్ ఆస్క్ హిమ్ టు టర్న్ ఆన్ యువర్ కెమెరా. ఓకేనా? రైట్. నార్మల్గా అయితే మేము చేసేది ఇదే. నార్మల్ మీటింగ్స్ ఉంటాయి చూడండి, అలాంటి మీటింగ్స్లోకి అయితే మేము టర్న్ ఆన్ కెమెరా కానీ అలాంటి ఏం చేయము. ఓకే, ఇంకేమైనా డౌట్ ఉందా ఆ పాయింట్లో? నో. రైట్. సో నెక్స్ట్ వన్ ఈస్ వర్కింగ్ సాఫ్ట్వేర్ ఈజ్ ది ప్రైమరీ మెషర్. అవునా? రైట్. అంటే ఏంటండి, మీరు ఏమైనా చేసుకోండి, మాకు మటుకు వర్కింగ్ సాఫ్ట్వేర్ ఇవ్వండి అంటారు. అవునా కదా? క్లయింట్ ఏమంటున్నారు? క్లయింట్ ఏంటి, మీరు ఏదైనా చేసుకోండి, మాకైతే వర్కింగ్ సాఫ్ట్వేర్ అనేది ఇవ్వండి అంటున్నారు. అవునా కదా? వాళ్ళ మెయిన్ గోల్ ఏంటి, వాళ్ళకి సాఫ్ట్వేర్ అనేది వర్క్ అవ్వాలి. రైట్?
Yes. ఒకవేళ సాఫ్ట్వేర్ అనేది వర్క్ అవ్వలేదు అనుకోండి, ఇంకేమైనా ఉందా? వేస్ట్ అది మొత్తం వేస్ట్ ప్రాజెక్ట్ అది వేస్ట్. ఇంకా ప్రాజెక్ట్ వేస్ట్. ఆయన 50 కోట్లు 60 కోట్లు పెట్టి సారీ 50 కోట్లు 60 కోట్లు ఇచ్చాడు అనుకోండి మనకి. ఆ ఆ 50 60 కోట్లలో మనం మొత్తము అసలు సరిగ్గా డెవలప్ చేయకుండా కూర్చున్నాము, రైట్? మరి ఫైనల్గా అతనికి ఎలా ఉంటుంది? అవునా కదా? సో అందుకే వాట్ వీ విల్ డూ ఈస్, మనము ఏది డెవలప్ చేసినా కానీ దట్ ఈస్ అవర్ ప్రైమరీ మెజర్. ఆ ప్రైమరీ మెజర్లో మనము ఆ ప్రైమరీ మెజర్లో మనం ఏమేమి ఎన్ష్యూర్ చేసుకోవాలి? అంటే ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్లీ డన్ ఆర్ నాట్. ఓకే. ఓకే, సో అది సిచ్యువేషన్. ఓకే, దానికోసమే కదా మనం స్ప్రింట్స్ అనేవి రన్ చేస్తుంది. కరెక్ట్. రైట్. నౌ వాట్ ఈస్ ది 8th పాయింట్? 8th పాయింట్ నుంచి కొంచెం ఇంపార్టెంట్. 8, 9, 10, 11, 12 కొంచెం ఇంపార్టెంట్. Agile process promotes sustainable development. Responsive developers and users should be able to maintain a constant pace indefinitely. రైట్. సో ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఇప్పుడు మనం ఏదైతే డెవలప్మెంట్ చేస్తున్నామో, ఓకే, ఒక ఐ మీన్ ఆ డెవలప్మెంట్ అనేది మనం ఒక కాన్స్టెంట్ పేస్లో డెవలప్ చేయాలి అంటున్నాడు. ఓకే. ఓకేనా? జస్ట్ కన్సిడర్ ఈరోజు ఐ మీన్ మీకు జీరాలో చూపించాలి అది. లెట్ మీ షో యూ. అంటే మనకి వెలాసిటీ అనేది ఒకటి ఉంటుందండి. ఓకేనా? మనకి The pace at which the team is working in the story points. ఎస్, స్టోరీ పాయింట్స్ ఉన్నాయి కదా. సో దానికి ఈ వెలాసిటీ అనేది ఉంటుంది కదా. సో ఈ వెలాసిటీ అనేది 42 స్టోరీ పాయింట్స్ అనేది మనం డెవలప్ చేయగలం. ఓకే, ఇప్పుడు మేము స్ప్రింట్ 6లో ఉన్నా నేను. సో ఇక్కడ స్ప్రింట్ 6కి నేను 42 ఇచ్చాను నేను. ఓకే, అంటే స్ప్రింట్ 1 నేను ఎంత ఇచ్చి ఉండాలి? 38 ఎంతో ఉండాలిగా. ఓకే, లేదంటే 45 ఎంతో కొంత ఉండాలిగా. అవునా కదా? కరెక్ట్. మరి అవన్నీ ఎలా మెయింటైన్ చేయగలుగుతున్నాను నేను? అంటే ఒక కాన్స్టెంట్ పేస్లో ఉంటున్నాను నేను. అవునా? ఒక సస్టైనబుల్ డెవలప్మెంట్లో చేస్తున్నాను. అంటే ఏంటి? నాకు నచ్చినట్టు నేను చేయట్లేదు. ఓకేనా? నాకు నచ్చినట్టు నేను చేయట్లా. ఓకే, నేను ఎలా డెవలప్ చేస్తున్నాను? నేను ఒక కాన్స్టెంట్ పేస్లో వెళ్తున్నాను. ఎలాగా అంటే ఈ స్ప్రింట్లో నేను 30 తీసుకున్నాను అనుకో. ఈ స్ప్రింట్లో నేను 30 తీసుకుంటే నెక్స్ట్ స్ప్రింట్ కూడా అరౌండ్ 30 ఉండాలి. ఓకేనా? అరౌండ్ 30 ఉండాలి. అంతేగాని ఈ రోజు నేను ఈ స్ప్రింట్కి నేను 30 తీసుకున్నాను, నెక్స్ట్ స్ప్రింట్కి నేను ఏమంటారు 10 తీసుకుంటానంటే కాదు. ఓకేనా? అలా చేయకూడదు. ఓకే, అంటే అప్పుడు ఏమవుతుందండి? ఈ డెవలప్మెంట్ టీంకి సరిగ్గా డెవలప్ చేయడం రాదు అనుకుంటారు. ఓకేనా? సో అందుకనే వాళ్ళు ఏం చేస్తారంటే ఒక కాన్స్టెంట్ పేస్లో డెవలప్ చేయండి అంటారు. ఓకే, మనం అలా డెవలప్ చేస్తే యూజ్ ఏంటండి? ది స్పాన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వాళ్ళ సాఫ్ట్వేర్ ఎంతవరకు ఎంత సర్టెన్లో డెవలప్ అవుతుంది అనేది వాళ్ళకు కూడా ఒక క్లియర్ ఐడియా ఉంటుంది. ఓకేనా? రైట్. కమింగ్ టు ది 9th పాయింట్, కంటిన్యూస్ attention to technical excellence and good decision enhances agility. Please. It's not a decision. It's a design. Good design. Okay, డిజైన్. ఓకే, ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ 2 తీసుకుంటాను. అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్. ఓకే, సో ఇప్పుడు నేను అడుగుతాను మిమ్మల్ని ఏంటి అంటే, ఈ 2 గుడ్ డిజైన్స్ కావా? హలో. యా ఇప్పుడు ఈ 2 గుడ్ డిజైన్స్ కావా? కరెక్ట్ అండి, గుడ్ డిజైన్సే కదా. ఓకే, సో మీరు ఎలా చెప్పారు ఈ 2 గుడ్ డిజైన్స్ అని? యూఐ అట్రాక్టివ్గా ఉంది. ఆ యూఐ అనేది మనకి అట్రాక్టివ్గా ఉంది. ఇప్పుడు ఏదో ఒక గవర్నమెంట్ ప్రాజెక్ట్ తీసుకున్నాం అనుకోండి, లేదు యూఏఎన్ వెబ్సైట్ ఉంది, యూఏఎన్ పోర్టల్ ఉందా? గవర్నమెంట్ వెబ్సైట్.
సో ఈ జస్ట్ ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఈ ఏఎన్ వెబ్సైట్ ఏదైతే ఉందో ఇది ఫ్లిప్కార్ట్ అనుకుందాం. ఓకే. ఓకేనా? ఇది ఎలా ఉందండి? అట్రాక్టివ్ గా ఉందా? లేదు, ఆర్డినరీగా ఉంది. ఆర్డినరీగా ఉంది. ఎవరన్నా ఇలాంటి వెబ్సైట్లో డెవలప్ చేయాలి అంటే డెవలప్ చేస్తారా? సారీ, ఐ పెద్దగా మీన్ ఇంట్రెస్ట్ ఎవరన్నా పర్చేస్ చేయాలంటే చేస్తారా? నో అండి, ఇంట్రెస్ట్ చూపించు. ఇంట్రెస్ట్ చూపించరు కదా. సో మరి అలాంటి కేసెస్లో ఏం చేయాలండి? వీ షుడ్ హ్యావ్ ఎ గుడ్ డిజైన్స్ అనమాట. పీపుల్కి ఓకే. ఇక్కడ పర్చేస్ చేశారా చేయలేదా అనేది మ్యాటర్ కాదండి. ఫస్ట్ వాళ్ళు ఏం చేయాలి? వ్యూ చేయాలి. ఓకే. ఓకేనా? వాళ్ళు వ్యూ చేస్తేనే నెక్స్ట్ ఏమవుతుందండి, వాళ్ళు రేపు ఎప్పుడైనా సరే రావడానికి వచ్చి ఇక్కడ పర్చేస్ చేయడానికి ఉంటుంది. ఓ నేను పలానా వెబ్సైట్లో ఒకసారి చెక్ చేశాను అని చెప్పి చూస్తారు కదా. కరెక్ట్. సరే ఈ వెబ్సైట్లో నాకు మంచి బ్రాండ్ వస్తుందో లేదో అని చెక్ చేస్తారు కదా. అవును. అవునా కదా? ఒకవేళ వాళ్ళు చెక్ ఓకే. చేయట్లేదు అనుకోండి, ఏంటి ప్రాబ్లం మనకి? సో అది అట్రాక్టివ్గా లేదు. సో అట్రాక్టివ్గా లేదు అనేది అర్థం. అవునా? ఇప్పుడు నేను ఫ్లిప్కార్ట్కి వస్తాను, నాకేం కావాలి ఇక్కడ? నాకు కావాల్సినవి ఏమన్నా ఇవ్వండి, ఇయర్ ఫోన్స్, హెడ్ ఫోన్స్, రైట్? ఇలాంటివి నేను ఎక్కువగా చూస్తాను. ఒకవేళ నేను అమెజాన్కి వెళ్ళాను అనుకో, ఏం చేస్తాను నేను? నాకు కావాల్సినవి ప్రోటీన్ పౌడర్స్ కావచ్చు, యోగా బార్స్ కావచ్చు, ఇవన్నీ నేను తీసుకున్నాను, రైట్? నేను 2 వెబ్సైట్స్ యూస్ చేసినా కానీ ఎలా యూస్ చేస్తాను? అక్కడ ఇక్కడ కంపారిజన్ చేసుకుంటా. అవునా కదా? ఓకే. అక్కడ ఇక్కడ ఒక 100 రూపీస్ కలిసి వచ్చినట్టే కదా, కరెక్ట్. రైట్? ఇప్పుడు నేను రూమ్లో ఉంటున్నాను, ఏం చేస్తాను? ఇప్పుడు నా నా క్లయింట్ లొకేషన్లో ఉన్నాను, బట్ నాకు ఇవే కదా యూజ్ అయ్యాయి, కరెక్ట్. రైట్? నేను ఎవ్రీడే నేను బయటకు వెళ్ళి నేను కూర్చొని తెచ్చుకోలేను కదా. ఇట్స్ అవును. వే మోర్ ఎక్స్పెన్సివ్, రైట్? సో ఇన్ దిస్ కేసెస్ వాట్ ఐ విల్ డూ? ఐ విల్ బై సమ్ కెటిల్స్, రైట్ ఆర్ రాంగ్? అవును. సో ఇదే అనమాట మనకు కావాల్సిన థింగ్స్. ఓకే, దాన్ని బట్టి ఇక్కడ నాకు అట్రాక్టివ్గా నచ్చితేనే నేను వెళ్తాను. ఒకవేళ నాకు అట్రాక్టివ్నెస్ అని లేదనుకోండి ఇందులో, ఐ డోంట్ కమ్ హియర్, రైట్? సో నాకు ఈ కరెక్ట్. ప్రొడక్ట్స్ అనేది అట్రాక్టివ్గా ఉండాలా. ఇఫ్ ది ప్రొడక్ట్ ఈస్ నాట్ అట్రాక్టివ్, ఐ వోంట్ కమ్ హియర్ అండ్ ఐ వోంట్ పర్చేస్ ది ప్రొడక్ట్స్. అర్థమైందా? అర్థమైంది. ఎనీ డౌట్స్? అందుకే ఇక్కడ ఈ ఓకే. పాయింట్లో ఏం చెప్తున్నారు అంటే వెర్ ఇట్ ఈస్, మనకి ఏ ప్రాజెక్ట్ డెవలప్ చేసినా కానీ ఇట్ షుడ్ హ్యావ్ ఏ గుడ్ డిజైన్స్. ఓకేనా? ఆ డిజైన్స్ అనేది మంచిగా లేవనుకోండి, నో వన్ విల్ గెట్ అట్రాక్టివ్, ఓకే. రైట్? ఐమ్ కమింగ్ టు ది 10th పాయింట్, వెరీ ఈజీ, సింప్లిసిటీ. కాంప్లెక్స్గా ఉంచుకోకండి. వాట్ ఓకే. ఎవర్ అమౌంట్ ఆఫ్ వర్క్ యు ఆర్ డూయింగ్, మేక్ ఇట్ సింపుల్. సింపుల్. ప్రాజెక్ట్ అనేది సింపుల్గా ఉండాలి. మన సింపుల్ ఏంటి, హార్డ్ ఏంటి అంటే దీనికి కూడా ఎగ్జాంపుల్ పెట్టి, ఇప్పుడు ఇది ఉందండి బోట్. సో నేను పర్చేస్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలండి? నేను లాగిన్ అవ్వాలి, అవునా? ఓకే. సో ఫస్ట్ నేను ఏం చేస్తున్నాను అంటే నేను లాగిన్ అయ్యాను, అకౌంట్ ఇచ్చాను, లాగిన్ అయ్యాను. ఓకే, లాగిన్ అయిన తర్వాత వాట్ ఐమ్ డూయింగ్, ఐ వాంట్ టు సర్చ్ సమ్ ప్రొడక్ట్. ఓకే, సో S25 అల్ట్రా తీసుకుందాం అనుకున్నాను. సో నేను ఏం చేశానండి, ప్రోడక్ట్ బై చేశాను. ఇప్పుడు నేను ఇక్కడ బై చేయగానే ఏం అడిగిందండి? సెక్యూరిటీ అడిగింది. యు ఆర్ ఏ యు ఆర్ ఏ మెన్ ఆర్ ఏ రోబోట్ అని అడిగింది, ఓకే. రైట్? సో నేనేం చేశానండి, సెక్యూరిటీ రీజన్స్ కాబట్టి ఓకే అని చెప్పి నేను ఇచ్చాను. మైట్ బి నా 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 ఏమంటారు, నా అకౌంట్ ఎవరైనా యూస్ చేయొచ్చు కదా. అర్థమైంది. సో సెక్యూరిటీ రీజన్స్ కింద అడిగింది కాబట్టి ఓకే. నేను ఏం చేశాను, ఐఎమ్ నాట్ ఏ రోబోట్ కాబట్టి సో నేను సెక్యూరిటీ రీజన్స్ ఇచ్చాను. ఓకే, నౌ ది పేజ్ ఈజ్ ఓపెన్. ఇక్కడ దాకా బాగా, బట్ నేను ఏం చేశానండి, చెక్ చేశాను. ఓపెన్ చేస్తే ఇక్కడ నాకు ఏం అడిగిందండి, మళ్ళీ నన్ను యూజర్ నేమ్ పాస్వర్డ్ అడిగింది. ఎందుకని? ప్రీవియస్గా ఆమె రోబోట్ ఆర్ నాట్ అని అడిగింది. కాబట్టి మళ్ళీ ఇక్కడ ఈ పర్చేస్ చేయడానికి ఇక్కడికి వచ్చినప్పుడు ఏం చేసిందండి, ప్రోడక్ట్ యూజ్ చేసినప్పుడు మళ్ళీ యూజర్ నేమ్ పాస్వర్డ్ అడిగింది. ఓకే, సరే బాగానే ఉందని చెప్పి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చాను, రైట్? నాకు కావాల్సిన కలర్ చెక్ చేసుకున్నాను. ఓకే, నాకు ఇది లైట్ బ్లూ, అలా కాదు, షేడెడ్ బ్లూ లాగా నాకు నచ్చింది. సో నేను ఇది పర్చేస్ చేస్తాను. ఓకే, కిందకు వచ్చి ఏం చేయాలండి, నేను ఇప్పుడు నాకు ఈఎంఐ కావాలా, బై డైరెక్ట్ పర్చేస్ చేయాలా అన్నారు. ఓకే, నేను ఏం చేస్తాను, బై ఈఎంఐ చేసి ఈఎంఐ పెట్టగానే చూడండి మళ్ళీ నేను ఫోన్ నెంబర్తో లాగిన్ అమ్మంటుంది. అర్థమైంది. అంటే ఇది ఎంత కాంప్లికేటెడ్గా ఉందండి సినారియో అనేది. అదే గనక ఒక్కసారి లాగిన్ అయితే చాలు కదా. అవును. అవునా? ఒక్కసారి లాగిన్ అయితే చాలు, ఇలా కాంప్లికేటెడ్ చేసుకోవద్దు అంటున్నాడు ప్రాజెక్ట్ని, అర్థమైంది. రైట్? అందుకే ఏమంటున్నాడు అంటే మేక్ ఇట్ సింపుల్. ఏ ప్రాజెక్ట్ అయినా కానీ మేక్ ఇట్ సింపుల్.
Okay, and 11th point, the best architectures, requirements and designs and emerges from self-organizing teams. ఇక్కడ సెల్ఫ్ ఆర్గనైజింగ్ టీమ్స్ అంటే ఎవరో తెలుసా? డెవలప్మెంట్ టీమ్స్ అండి. Okay. డెవలప్మెంట్ టీమ్ ఆర్ కాల్డ్ యాజ్ సెల్ఫ్ ఆర్గనైజింగ్. ఓకే, Okay. వాళ్ళకి డెవలప్మెంట్ టీమ్కి వాట్ వీ హ్యావ్ టు ప్రొవైడ్ అండి? వీ హ్యావ్ టు ప్రొవైడ్ ది బెస్ట్ ఆర్కిటెక్చర్స్. ఓకే, Okay. బెస్ట్ రిక్వైర్మెంట్స్, బెస్ట్ డిజైన్స్ గనక వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఏం చేస్తారండి? దే విల్ డెవలప్, దే కెన్ డెవలప్. రైట్ ఆర్ రాంగ్? లేదు, Correct. నార్మల్గా డెవలప్ చేసేయండి అన్నాం అనుకోండి, దే కెన్ డెవలప్. No. క్లయింట్ నీడ్ ఏంటో తెలియకోకుండా మనం డెవలప్ చేస్తాం అనుకోండి, ఇట్ వోంట్ బి వర్తి. రైట్? Yes. సో ఫర్ దట్ రీజన్ ఏం చేస్తున్నారంటే క్లయింట్ ఏం చేయాలంటే హీ హ్యాస్ టు ప్రొవైడ్ ది బెస్ట్ రిక్వైర్మెంట్స్, ది బెస్ట్ డిజైన్స్ అండ్ ది బెస్ట్ ఆర్కిటెక్చర్స్. ఓకేనా? దెన్ ఓన్లీ దిస్ డెవలప్మెంట్ టీమ్ కెన్ గివ్ యూ ఏ గుడ్ బిట్స్. ఓకే, Okay. రైట్. కమింగ్ టు ది 12th point, at regular intervals of time, the team reflects on how to become more effective, then tunes and adjust your behavior according. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి, మనకు ఆర్గనైజేషన్లో ఎక్కువగా యూజ్ అవుతూ ఉంటుంది. ఓకే, సో జస్ట్ కన్సిడర్ ఐఎమ్ ఏ న్యూ జాయినింగ్ ఇన్ ది ఆర్గనైజేషన్. Okay. ఓకే, ఐఎమ్ ఏ ఫ్రెషర్. ఓకే, Okay. ఐఎమ్ ఏ ఫ్రెషర్. నన్ను ఒక మాన్యువల్ టెస్టర్గా తీసుకున్నారు ఒక ఆర్గనైజేషన్. ఓకే, సమ్ XYZ కంపెనీలో మాన్యువల్ టెస్టర్గా తీసుకున్నారు. సో నాకు డే 1 వర్క్ ఇచ్చేస్తారా? No, ఎవరండి? ఇవ్వరు, ఎందుకంటే నాకు ఏం రాదు కదా. ఏం చేస్తారు వాళ్ళు? ఒక 3 to 6 months నాకు గైడ్ చేస్తారు, లేదంటే ఏమన్నా వౌచర్స్ ఉంటే వౌచర్స్ ఇస్తారు. అవునా? Okay. ఆ వౌచర్స్ నుంచి నేర్చుకో, ఆ వౌచర్స్ లో నువ్వు నేర్చుకున్న తర్వాత మేము నిన్ను వర్క్లోకి తీసుకుంటాము అంటారు. రైట్? అప్పుడు దాకా ఏం చేస్తారండి? చిన్న చిన్న టాస్క్లు ఏమన్నా ఉంటే అవన్నీ మనకి ఇస్తారు. అవునా కదా? Yes, yes. రైట్. సో ఇప్పుడు నాకు ఒక 1 year ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఓకే, నాకు ఎంతో కొంత వర్క్ ఇస్తారుగా. ఖచ్చితంగా ఇస్తాను. ఇప్పుడు నాకు 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. అవునా? ఈ 10 అవును. years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది అంటే ఐ వుడ్ బి డెఫినెట్లీ ఏ లీడ్. అవునా కదా? కరెక్ట్. రైట్. సో ఈ సినారియో ఎలా ఉందండి మనకి? ఇప్పుడు నేను ఆ 10 years ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ, ఓకే, ఆ 10 years ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ నేనేం వర్క్ చేయట్లా, యాజ్ అ ఫ్రెషర్గా ఉన్నాను, అలాగే ఉన్నాను. నేనేమన్నా ఇంప్రూవ్ చేసుకోగలిగాను నన్ను నేను? నో. నో. రైట్ ఆర్ రాంగ్? ఇక్కడ ఏమంటున్నాడు? ఇక్కడ ఎట్ రెగ్యులర్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైం టీమ్ మెంబర్స్, ఇక్కడ నేను ఏంటంటే నా గురించి అని చెప్పాను, ఇక్కడ టీమ్ మెంబర్స్. ఓకే, ఓకే. హౌ టు బికమ్ మోర్ ఎఫెక్టివ్ అంటే ఏంటండి? ఈరోజు ఈ స్ప్రింట్లో మనము 10 ఒక 30 స్టోరీ పాయింట్స్ డెలివర్ చేసాం. ఓకేనా? నెక్స్ట్ స్ప్రింట్ ఓకే. కూడా సేమ్ డెలివర్ చేయాలి. ఓకే. ఓకేనా? అర్థమవుతుందా? నెక్స్ట్ స్ప్రింట్ కూడా అర్థమైంది. సేమ్ డెలివర్ చేసేటట్టు ఉండాలి. ఓకే, అంటే ఏంటి? మీ క్యాపబిలిటీని తగ్గించుకోకూడదు ఎప్పుడు. ఓకే. ఓకేనా? మీ క్యాపబిలిటీని తగ్గించుకోకూడదు ఎప్పుడు. ఓకేనా కదా? కరెక్ట్. ఒకవేళ మీరు తగ్గించుకున్నారు అనుకోండి, ఏమవుతుంది? ఆ యు ఆర్ ప్రొడక్టివిటీ నాట్ దెబ్బతింటుంది. ఇంప్రూవింగ్ యువర్ సెల్ఫ్. Yes. రైట్? యు ఆర్ నాట్ ఇంప్రూవింగ్ యువర్ సెల్ఫ్. ఫర్ దట్ రీజన్ వాట్ వీ హ్యావ్ టు డూ, మనము ఎక్కడ తగ్గకూడదు అనమాట. ఓకేనా? వీ హ్యావ్ టు అడ్జస్ట్ అవర్ సెల్ఫ్. ఎప్పటికప్పుడు Okay. క్లయింట్ ఏదైతే స్ప్రింట్లో ఇచ్చారో సో దాన్ని మనం డెలివర్ చేస్తూ ఉండాలి. అండ్ గ్రాడ్యువల్గా వీ హ్యావ్ టు ఇంక్రీజ్ అవర్ సెల్ఫ్. ఇంక్రీజ్ అంటే ఏంటండి? మనం ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి. వీ హ్యావ్ టు ట్యూన్ అండ్ అడ్జస్ట్ యువర్ సెల్ఫ్. పాతకాలంలో మనకి రేడియోస్ ఉండేవి, గుర్తుందా? Yes. అవి ఎలా ఉండేదండి? ఒక ట్యూన్ అడ్జస్ట్ ఉండేది, చేస్తుంటాం. ట్యూన్ చేస్తూ ఉంటాం కదా. సో ఇక్కడ కూడా అంతే అనమాట. మనం సిచ్యువేషన్ తగ్గట్టుగా మనం ట్యూన్ చేసుకుంటూ ఉండాలి అవర్ సెల్ఫ్. ఓకే. ఓకేనా? రైట్. సో దీస్ ఆర్ ది 12 ప్రిన్సిపల్స్. మనోజ్, నేను రేపు నన్ను ఇంటర్వ్యూలో అడిగారు అంటే ఈ 12 ప్రిన్సిపల్స్ చెప్పాలా అంటే 12 ప్రిన్సిపల్స్ అడగరండి. ఓకేనా?
12 ప్రిన్సిపల్స్ అడిగేది ఏమి ఉండదు అసలు. ఓకేనా? ఇందులో నుంచి మనము జస్ట్ సింపుల్గా ఒక 3 to 4 ఇంపార్టెంట్ పాయింట్స్ని కీ పాయింట్స్ కింద క్యాచ్ చేయండి. ఓకేనా? ఏవన్నా మీకు అంటే 1 2 3 4 చదవద్దు. ఈ 1 2 3లో అర్థమైంది. ఏదో ఒకటి, 5 to 6లో ఏదో ఒకటి అలాగా. అలా తీసుకొని ఒక 3 to 4 ఓకే 3 to 4 చదివి 3 to 4 అలా ఉంచుకోండి. ఓకే, దెన్ యూ కెన్ బి వాళ్ళు మిమ్మల్ని అడిగినా కూడా మీరు చెప్పగలుగుతారు. మొత్తం 12 చెప్పమని అడగరు వాళ్ళు. ఓకేనా? ఓకే, బట్ వాళ్ళు కనుక మిమ్మల్ని వాల్యూస్ అయితే పక్కా అడుగుతారు. 4 వాల్యూస్ కూడా పక్కాగా చదివేటట్టు ఉండాలి, చెప్పేటట్టు ఉండాలి. అది కూడా ఈ సేమ్ ఆర్డర్లో చెప్పాలి. నిన్న చెప్పడం మర్చిపోయా మీకు. ఇది ఏ ఆర్డర్ అయితే చెప్పానో ఇదే ఆర్డర్లో చెప్పాలి. ఓకేనా? ఎనీ డౌట్స్? నో డౌట్స్ మనోజ్, అర్థమైంది మనోజ్. సో సింపుల్ గా ఉంటుంది. మనోజ్, ఇప్పుడు యాక్చువల్లీ నా డౌట్ ఏంటంటే, ఇప్పుడు సో స్ప్రింట్ డెవలపర్ వర్క్ చేస్తున్నప్పుడు టెస్టర్ ఖాళీగా ఉంటాడా? ఎట్లా టెస్టర్ ఏం చేస్తాడు మనోజ్? వాళ్ళు ఏం చేస్తారంటే టెస్ట్ కేసెస్ రాసుకోవడం, టెస్ట్ కేసెస్ రాస్తా ఉంటారా? అంటే రాస్తూ ఉంటారు. టెస్ట్ కేసెస్ డెవలప్మెంట్ అయిన తర్వాత కదా టెస్ట్ కేసెస్ రాస్తా, అది ఎట్లుంటుంది మనోజ్? ఆ సినారియో ఎట్లుంటుంది? అలా కాదండి. ఇప్పుడు మీకు లెట్ మీ ఓపెన్ దిస్ డాక్యుమెంటేషన్. సో మీకు ఇది ఇంకా క్లియర్ అనిపిస్తుంది. ఓకే, రైట్. మీకు ఒక వర్క్ ఇస్తారు కదా, డెవలపర్ కి ఒక వర్క్ ఇస్తారు. డెవలపర్ కి వర్క్ ఇచ్చినప్పుడు ఆ డాక్యుమెంట్ ఓకే. ఇక్కడ. సో ఈ ఎఫ్ఆర్డి డాక్యుమెంట్ ఉంది కదండి. సో ఈ ఎఫ్ఆర్డి డాక్యుమెంట్ మనకి ఒక లాగిన్ పేజ్ ఇచ్చారు అనుకుంది. ఓకే. ఓకే, ఈ అదొక డెవలపర్ కి ఇచ్చిన, అదొక డెవలపర్ కి ఇచ్చారు. ఒక డెవలపర్స్ కి ఇచ్చారు. గ్రూప్ లో వర్క్ చేస్తాం Okay. కాబట్టి ఒక డెవలపర్ అనేది ఉండదు, గ్రూప్ ఆఫ్ పీపుల్ వర్క్ చేస్తారు. ఓకేనా? ఓకే. సో ఇప్పుడు ఈ యూఐ ఎలా ఉందో అలా డెవలప్ చేయాలి అన్నారు. ఓకేనా? ఓకే. ఈ యూఐ కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ అనేది మనకు జరుగుతుందండి. ఓకే. ఓకేనా? 1 second, లెట్ మీ షో దట్. ఆ యూఐ కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ అనేది మనకి ఇక్కడ జరుగుతుంది. ఓకే, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఓకే. ప్రొడక్ట్ ఓనర్. దాని క్రెడెన్షియల్స్ ఏంటి ఇవన్నీ చేస్తారు. ఇప్పుడు ఈ క్రెడెన్షియల్స్ ప్రకారంగా వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? టెస్ట్ కేసెస్ రాస్తారు. ఓకే. ఓకే. ఓకేనా? సో అంటే ఇప్పుడు టూ టెస్టర్స్ ఉంటే వాళ్ళు ఎలా సెగ్రిగేట్ చేసుకుంటారు మనోజ్? వర్క్ ని వాళ్ళు డివైడ్ చేసుకుంటారండి. ఇన్ని టికెట్స్ ఉన్నాయి కదా, ఓకే. ఓకే. టికెట్స్ ఉంటాయి కదా వాళ్ళకి. ఇక్కడ 6 టికెట్స్ ఉన్నాయి కదా, ఇందాక మనం జీరాలో చూపించినప్పుడు 6 టికెట్స్ ఉన్నాయి కదా. సారీ, యూట్యూబ్ వెళ్తున్నాను. ఓకే. ఇక్కడ ఈ 6 టికెట్స్ ని వాళ్ళు డివైడ్ చేసుకుంటారు. ఓకే, ఈ టికెట్ మొత్తం నేను టెస్ట్ చేస్తాను, ఈ టికెట్ నువ్వు టెస్ట్ చెయ్యి. అర్థమైందా? అలాగా వాళ్ళు డివైడ్ చేసుకుంటారు. అంటే ఇక్కడ టెస్టింగ్ టీమ్ వాళ్ళే ఓన్ గా టికెట్స్ క్రియేట్ చేసుకుంటారు కదా మనోజ్? అవి సబ్ టాస్క్లు అండి. ఓకే. సో ఇది కూడా స్ప్రింట్ బ్యాక్లాగ్ లోనే ఉంటుందా మనోజ్? ఆ టికెట్స్ కూడా స్ప్రింట్ బ్యాక్లాగ్ లో చేస్తారండి అవన్నీ. సో టెస్టింగ్ టికెట్స్ కూడా స్ప్రింట్ బ్యాక్లాగ్ లోనే ఉంటుందా? టెస్టింగ్ టికెట్స్ కూడా స్ప్రింట్ బ్యాక్లాగ్ లోనే క్రియేట్ చేస్తారు. ప్రొడక్ట్ బ్యాక్లాగ్ లో క్రియేట్ చేయరు. అదే ఇప్పుడు యాక్చువల్లీ డెవలప్మెంట్ టీమ్ కూడా ఏదైతే అంటే ప్రొడక్ట్ ఓనరే అది ఎట్లా సినారియో నాకు అర్థం కాలేదు మనోజ్. ఇప్పుడు ఎలాగంటేనండి, ఇప్పుడు ఇది ప్లెయిన్ టికెట్స్. ఓకే. ఓకేనా? ఇప్పుడు ప్రొడక్ట్ ఓనర్ ఏం చేస్తున్నాడంటే ఈ టికెట్స్ స్ప్రింట్ బ్యాక్లాగ్ లో తీసుకుని వస్తాడు. ఓకే, మీరు నాన్ వెజ్ తింటారా? తింటాను. ఇప్పుడు ఏం చేస్తాడంటే ప్రొడక్ట్ ఓనర్ మనకి చికెన్, దానికి కావాలి మసాలాలు, ఓకే, అన్ని తెచ్చి మన ముందు పెడతాడు. ఓకే. ఓకే, ఏం చెప్తాడు? దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అనేది చెప్తాడు మనకి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమేమి చేయాలి అనేది డెవలప్మెంట్ టీమ్ రెడీ చేస్తుంది. ఓకేనా? అది రెడీ అయిన తర్వాత మరి బాగుండాలిగా. ఉప్పు ఎక్కువ వేసేస్తే తినేస్తామా? నో కదా. ఈ టెస్ట్ ఏం చేస్తాడంటే దాన్ని టెస్ట్ చేస్తాడు. ఓకేనా? దాన్ని టెస్ట్ చేసి దాంట్లో ఏమన్నా బగ్ ఉంది, బగ్ అంటే ఇక్కడ ఉప్పు ఎక్కువైంది, కారం ఎక్కువైంది, రైట్? సో దాన్ని ఎలా రిమూవ్ చేయాలి అనే దాని మీద మనకి ఎక్స్ప్లెనేషన్స్ ఇస్తాడన్నమాట.
అంటే ఓకే. అదే దాన్ని సేమ్ యూజర్ స్టోరీ మీద టెస్ట్ కేసెస్ రాస్తాడు అంటారు. టెస్ట్ కేసెస్ రాస్తారు. ఇక్కడ చూడండి ఈ సేమ్ యూజర్ సేమ్ యూజర్ స్టోరీ మీద రాస్తారు. అలా ఇక్కడ 6 ఉన్నాయి కదా! ఈ 6 టికెట్స్‌కి 6 టైప్స్‌లో రాస్తారు. ఓకే. ఇప్పుడు 6 టికెట్స్ ఉన్నాయి. దాన్ని 6 టికెట్స్ అంటే ఇది టెస్ట్ ఇప్పుడు 6 టికెట్స్ డెవలపర్‌కి ఇచ్చేస్తాము. ఆ 6 టికెట్స్‌కి సేమ్ టికెట్స్ మళ్ళీ టెస్టర్స్ కూడా టెస్ట్ కేసెస్‌కి ఇస్తామని చెప్పి ఇస్తామా? ఎట్లుంటుంది మనోజ్ అది? మనమేమివ్వము. వాళ్ళే రాసుకుంటారు. అహా! నేనేమంటున్నానంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను డెవలపరు. నా ఓకే. నేను వచ్చేసి డెవలప్ చేస్తా ఉంటాను. సో, ఓకే. నెక్స్ట్ టెస్టర్ ఇప్పుడు ఏం చేస్తాడు? టెస్టింగ్ వర్క్ అది జీరా బోర్డ్‌లో ఎలా పెడతారు మనోజ్? ఇక్కడికొచ్చేసరికండి వాళ్ళు జీరా బోర్డ్‌లోకొచ్చేసరికి వాళ్ళు పెట్టేదేముండదండి. టెస్టర్స్ పెట్టేదేముండదు. ఓకేనా? ఇప్పుడు డెవలపర్స్ ఓకే. ఏం చేస్తున్నారంటే ఇక్కడ 11, 12, 13, 14, 15 ఉన్నాయా? ఒక్క నిమిషం ఉండండి. ఈ ఓకే. టికెట్ తీసేస్తాను. ఓకే. ఏమున్నాయి? ఓకే. 11, 12, 13, 14, 15 ఉన్నాయి. అవునా కదా? ఇప్పుడు ఓకే. డెవలపర్స్ ఏం చెప్పారంటే ఫస్ట్ మేము 15 డెవలప్ చేస్తాం. ఓకే. తర్వాత 11, తర్వాత 13, తర్వాత 12, తర్వాత 14 డెవలప్ చేస్తామని ఒక ప్లాన్ గీసుకున్నారు. ఓకే. ఇప్పుడు ఈ టెస్టర్స్ ఏం చేస్తారంటే ఫస్ట్ ఏం టికెట్ డెవలప్ చేస్తున్నారండి? 15. 15. కాబట్టి ఈ 15కి కావాల్సిన టెస్ట్ కేసెస్ అనేది వాళ్ళు ఇక్కడ ఈ ఏమంటారు? ఈ షీట్ ఉందా? ఇక్కడ ఎక్సెల్ రాసుకుంటారు వాళ్ళు. ఎక్సెల్ షీట్‌లో షీట్‌లో. రాసుకుంటారు. ఓకేనా? సో, ఇది అది ఎట్లా ఎవరికి అసైన్ చేస్తాం మనోజ్ అది? వాళ్ళు నేనెందుకు అసైన్ అసైన్ చేయను. చేసుకుంటారు. వాళ్ళు అసైన్ చేసుకుంటారు. ఇప్పుడు ఇక్కడ ఈ సబ్ టాస్క్‌లు ఉన్నాయా? ఆగండి వేరే ఇప్పుడు ప్రాజెక్ట్ మనము చూద్దాం. యాక్చువల్లీ డెవలపర్‌కి ఫర్ ఎగ్జాంపుల్ సుజన్ డెవలపర్‌కి అసైన్ చేస్తాము. బట్ హ్మ్. టెస్టర్‌కి కూడా మనం అసైన్ చేయాలి కదా వర్క్. బట్ తను ఎట్లా అని అడుగుతున్నాను. అదే అంటున్నాను. ఇదిగోండి ఇక్కడ ఏముంది? ఆగండి ఒక్క నిమిషం. నేను చూపిస్తా. కొంచెం స్లో ఉండే. ఆగండి. ఈ డాక్యుమెంట్ అర్థమైంది కదా! ఈ డాక్యుమెంట్ మీకు? అర్థమైంది. యాహ్! సో, ఇప్పుడు నేనేం చేశానంటే ఇక్కడ కొన్ని సబ్ టాస్క్‌లు ఉన్నాయి చూసారా? అవును. ఆ! ఇక్కడ ఏం చేశానండి? ఈ టికెట్‌ని AM1 అనే టికెట్‌ని డివైడ్ చేశాను. సబ్ ఓకే. టాస్క్‌ల కింద. ఇప్పుడు ఈ సబ్ ఓకే. టాస్క్‌లు అన్నిటిని కలిపితేనే అన్ని కోడ్ కలిపితేనే ఈ టికెట్ అనేది రెడీ అవుతది. ఓకే. అంటే ఏంటి ఇవన్నీ ఏంటండి? ఇవి ఒక చికెన్ బిర్యానీ అనుకుందాం. చికెన్ కర్రీ అనుకుందాం. ఇవన్నీ ఓకే. ఏంటండి? దాని యొక్క ఇంగ్రీడియెంట్స్. ఓకే. ఇవన్నీ మిక్స్ చేస్తేనే ఇదవుతది. కర్రీ ఫార్మ్ అవుతుంది. ఓకే. అవునా? బట్ విడివిడిగా అయితే ఈ చికెన్ కావచ్చు, ఇదేం సంథింగ్ మసాలాస్ కావచ్చు, రైట్? ఇవి రైస్ కావచ్చు. అవునా కదా? ఓకే. బట్ కంబైన్ ఓకే. చేస్తేనే ఇదవుతుంది. ఇక్కడ ఇందులో ఏంటంటే డెవలపర్ టాస్క్‌లు, టెస్టింగ్ టాస్క్‌లు టెస్టింగ్. ఉంటాయి. ఓకేనా? ఓకే. ఇక్కడ ఏంటండి యూఎక్స్ అంటే యూజర్ ఎక్స్‌పీరియన్స్. యూజర్ ఇంటర్ఫేస్. ఓకే. యూఎక్స్ అనేది డిఫరెంట్. యూజర్ ఇంటర్ఫేస్ అంటే ఫ్రంట్ ఎండ్. యూఎక్స్ అంటే బ్యాక్ ఎండ్. కోడింగ్ ఓకే. రాసేది. కంట్రోల్ షిఫ్ట్ ఐ. సో, ఓకే. ఈ కోడ్ ఇక్కడ మనకి కనిపించే కోడ్ ఈ ఎలిమెంట్‌లో కనిపించే కోడ్ కొంచెం స్లో ఉండే. మనకు కనిపిస్తుంది. ఓకే. ఆ కోడ్ ఎవరైతే ఇదిగోండి ఈ కోడ్ రాస్తారు చూసారా? ఇది బ్యాక్ ఎండ్ కోడ్ అన్నమాట. యూఎక్స్ ఇది. రైట్? ఆ ఓకే. బ్యాక్ ఎండ్ కోడ్ ఎవరైతే రాస్తున్నారో ఆ పర్సన్ ఎవరు? షీ ఈజ్ మధు. ఓకేనా? ఓకే. ఇప్పుడు యూఐ ఎవరు డిజైన్ చేస్తున్నారు? అంటే మనోజ్. మనోజ్. ఇప్పుడు ఈ ఓకే. టెస్టింగ్ టీమ్, ఈ టెస్ట్ కేసెస్ ఎవరు రాస్తారు అని అడుగుతున్నా ఇప్పుడు నేను. హ్మ్. ఇప్పుడు అభిలాష్ అన్నాడు నేను చేస్తానన్నాడు. అభిలాష్‌కి ఇస్తాం. ఓకే. తాతగారులే. అభిలాష్‌కి ఇచ్చాం. ఇప్పుడు రాసిన టెస్ట్ కేసెస్‌ని ఎవరో ఒకళ్ళు రివ్యూ చేయాలిగా. ఓకే. ఆ రివ్యూ ఎవరు తీసుకుంటారు దాన్ని విజయ్ తీసుకుంటాను అంటున్నాడు. బట్ ఇవన్నీ బోర్డ్‌లో చూపించగలుగుతామా మనోజ్? మనం ఎట్లా చూపియగలం? ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుందిగా మనకి. ఓకే. ఇప్పుడు అది కాన్బాన్ బోర్డ్‌లో చూపించాలంటే ఎట్లా? మనం ఇది క్యాన్వాన్‌లో కూడా సేమ్ ఇంతే. ఓకే. క్యాన్వాన్‌లో కూడా ఇలాగే ఉంటది. బట్ నా దగ్గర క్యాన్వాన్ లేదు చూపిస్తానండి. ఇది స్క్రమ్ ప్రాజెక్ట్స్ అండి. ఓకే. క్యాన్వాన్‌లో కూడా నేను అదే. చూపిస్తా. వన్ అంటే సెకండ్. ఇప్పుడు కాన్బాన్ బోర్డ్ అంటే అదే టు డూ ఇన్ ప్రోగ్రెస్ టు డూ ఇన్ డెవలప్‌మెంట్ ప్రోగ్రెస్ టెస్టింగ్. డన్. అంతే. ఇది క్యాన్వాన్ కదా! క్యాన్వాన్‌లో ఏం తీసుకున్నాము? ఓకే. క్యాన్వాన్ లాంగ్వేజా? ఆల్రెడీ ఉందా? రైట్. ఏం చేద్దాము? అంటే పూమా. ఓకే. చూపిస్తా. వన్ సెకండ్. ఓకేనా? మీ డౌట్ క్లియర్ చేసేస్తాను. ఐ మీన్ మీరు క్యాన్వాన్‌లో వర్క్ చేస్తున్నారా? అంటే కాన్బాన్‌లో కాదు. అంటే ఆ స్ప్రింట్ బోర్డ్‌లో చూపించేటప్పుడు వర్క్ ఇన్ క్యాన్వాన్‌లో ప్రోగ్రెస్ స్ప్రింట్ అయితే ఉండదు.
క్యాన్బాన్ లో స్ప్రింట్ ఉండదు. అంటే మేము స్క్రమ్ బ్యాన్ యూజ్ చేసే వాళ్ళం అనమాట. అంటే రెండు రెండు కాంబినేషన్ కదా, రైట్. ఇప్పుడు అవి ఏమి ఎవరు యూజ్ చేయట్లేదు అంటే అవి. అంటే స్క్రమ్ బ్యాన్ ఈ స్క్రమ్ బోర్డ్ యూజ్ చేయరా మీరు? స్క్రమ్ బోర్డ్ యూజ్ చేస్తాము, స్క్రమ్ బ్యాన్ అనేది ఎక్కువ యూజ్ చేయరు అని. అంటే ఇప్పుడు మీరు టు డూ ఇన్ ప్రోగ్రెస్ అవి చూడాలంటే ఎట్లా మనోజ్? మీరు ఎలా చూస్తారు? ఇదిగో మాకు ఇక్కడ ఆల్రెడీ ఉంటుంది కదా, టు డూ ఇన్ ప్రోగ్రెస్ రన్. స్ప్రింట్ స్టార్ట్ చేసినప్పుడు మాకు ఉంటుంది కదా. లెట్ మీ షో. ఇదిగోండి, ఇప్పుడు నాకు యాక్టివ్ స్ప్రింట్ ఉందా, యాక్టివ్ స్ప్రింట్కి వెళ్తే నాకు ఇదిగోండి ఇక్కడ టు డూ ఇన్ ప్రోగ్రెస్ దాన్ని వస్తాయి కదా. ఓకే, నేను ఇదే అడిగా. ఒక నిమిషం లోడ్ అవుతుంది. మీ క్యాన్బాన్కి వచ్చేసరికి అన్ని టికెట్స్ ఇక్కడ ఉంటాయి, అవునా? టుడూలో ఉంటాయి. క్యాన్బాన్ లో ఒక 500 టికెట్స్ ఉంటే 500 టికెట్స్ ఇక్కడే ఉంటాయి, అవునా? మీకు సర్టెన్ బ్యాక్లాగ్ అనేది ఉండదు మీ క్యాన్బాన్ లో. ఓకే, బట్ ఇక్కడ స్క్రమ్ కి వచ్చేసరికి మనకి బ్యాక్లాగ్ ఉంటుంది. ఓకే, అదే నన్ను అదే అడిగాను, టు డూ ఇన్ ప్రోగ్రెస్ అడిగాను. ఓకే, నాకు అదే చెప్పండి, పర్వాలేదు. యా, మనకి ఇక్కడ ఇది ఉంటుందండి. క్యాన్బాన్ లో వచ్చేసరికి టు డూ ఇన్ ప్రోగ్రెస్ దాన్ని ఉంటాయి, బట్ కొన్ని ప్రాజెక్ట్స్ లో ఇంకా ఎక్కువ ఉంటాయి. ఆ 3 కాదు, ఇంకా చాలా వస్తాయి. అదే టు డూ ఇన్ ప్రోగ్రెస్, డెవలప్మెంట్, టెస్టింగ్, ఇలా అన్ని యాడ్ అవుతూ ఉంటాయి. ఓకే, ఇవన్నీ చెప్తాను, ఓకేనా? బట్ ఏంటంటే వీ షుడ్ బి ఇన్ ఫ్లో. ఓకే, ఇక్కడ వచ్చేసరికి క్యాన్బాన్ అంటే ఇప్పుడు నా డౌట్ ఏంటి అంటే, డెవలపర్ వర్క్ ఓకే ఇన్ ప్రోగ్రెస్ లో ఉంటుంది, టెస్టింగ్ వర్క్ ఇక్కడ ఆ బోర్డ్ లో చూడాలంటే అది ఎక్కడ చూడాలి అనేది నేను అడుగుతాను. ఇదిగోండి, ఇప్పుడు నేను ఇస్తున్నా చూడండి. సో యూజర్, ఓకేనా? ఇప్పుడు నేను ఒక టికెట్ క్రియేట్ చేసానా క్యాన్బాన్, ఓకేనా? అదే స్క్రమ్ బోర్డ్. ఓకే, ఇప్పుడు ఈ టికెట్ నేను ఓపెన్ చేస్తాను. ఈ టికెట్ ఓపెన్ చేసినప్పుడు ఈ టికెట్ ని ఏం చేస్తామంటే, వీఆర్ గోయింగ్ టు క్రియేట్ సమ్ సబ్ టాస్క్స్. ఈ టికెట్ కి సబ్ టాస్క్ క్రియేట్ చేస్తాం. ఇది ఇంతకుముందు స్క్రమ్ బోర్డ్ లో చూపించారు కదా, ఆ విధంగా చేయలేమా మనోజ్? దాంట్లో చేయలేమా? స్క్రమ్ బోర్డ్ లో కూడా చేయొచ్చు. ఇదిగోండి స్క్రమ్ బోర్డ్. మరి స్క్రమ్ బోర్డ్ లో చేయండి ఒకసారి, నాకు అర్థమవుతుంది. ఇప్పుడు ఇక్కడ టికెట్ ఓపెన్ చేసానా? ఓకే, టికెట్ ఓపెన్ చేసిన తర్వాత మనకి కింద సబ్ టాస్క్ లోనే వస్తుంది. ఓకే, ఇక్కడ సబ్ టాస్క్ లోనే వచ్చిన ఇక్కడ ఈ సబ్ టాస్క్ క్రియేట్ చేసి ఇక్కడ క్రియేట్ చేసేయడం. అనాలిసిస్. ఓకే, బట్ ఇది ఆ బోర్డ్ లో చూడాలంటే ఏ బోర్డ్ లో? యాక్టివ్ స్ప్రింట్స్కి వెళ్ళి ఆ బోర్డ్ లో చూపించారు కదా. స్ప్రింట్ స్టార్ట్ చేయాలా? ఓకే, స్ప్రింట్ స్టార్ట్ చేస్తేనే వస్తుందా? స్ప్రింట్ స్టార్ట్ చేస్తేనే కనిపిస్తాయి మనకి. స్ప్రింట్ స్టార్ట్ చేయాలి అంటే ముందు ఇవన్నీ రెడీ చేసుకోవాలి. అర్థమైంది. ఇవన్నీ రెడీ చేయాలన్నమాట. ఇవన్నీ రెడీ చేయాలంటే స్ప్రింట్ ప్లానింగ్ మీటింగ్ లో మనకి ఏమి ఇస్తాడండి, ఇలా జస్ట్ ఒక టికెట్ క్రియేట్ చేసి ఇస్తాడు అంతే, ప్రొడక్ట్ ఓనర్. దాన్ని మనం రెడీ చేసుకోవాలి. ఓకేనా? ఎన్ని సబ్ టాస్క్లు చూడండి, 7 ఉన్నాయి. జీరాలో నాకు ఎక్స్ప్లెయిన్ చేద్దాం. జీరాలోకి వెళ్ళాక మీకు ఇంకా క్లియర్ అవుతుంది. ఓకేనా? ఓకే, రైట్. ఎనీ డౌట్స్? నో డౌట్స్. అర్థమైంది. ఓకే, రైట్. యా, నో డౌట్స్.